మొదటి 4 వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. కీర్తనలు 149 అధ్యాయం మొదటి 4 వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. నాట్యంతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోను సితారతోను ఆయన గూర్చి గానం చేయుదురుగాక. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మా పరమ తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ 2025 సంవత్సరం తండ్రి ఫిబ్రవరి మాసం 2వ పరిశుద్ధ దినవర్గం సజీవ లెక్కలో ఉంచారు. నీకు వందనాలు స్తోత్రం. ఈజీ గార్డెన్లో మీరు ఏర్పాటు చేసుకుని నీ జెరూసలేం ప్రార్థన మందిరాన్ని బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభా, నేను స్తుతించడానికి కీర్తించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న స్తోత్రం. మా ఇచ్చిన సహవాసాన్ని సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రం దేవా. బలహీనుని, అయోగ్యుని, అనర్హుని ప్రభా, నీ సన్నిధిలో మోకరించడం కూడా అర్హత లేని వాడిని. దయతో నువ్వు ప్రియబిడ్డలకి ఏదో అవసరమో ఆరాధనకు కావాల్సిన వర్తమానం, కావాల్సిన వాక్యాన్ని దీవెనకర ఆశీర్వాదంగా చేయమని, వాక్యాన్ని దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే ప్రభు సన్నిధిలో ముఖ్యంగా మనకు కావాల్సిన అంశం చూస్తే ఇక్కడ 4వ వచనంలో, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఇష్టం గలవాడు, నమ్మకం గలవాడు. మనం నమ్ముకొని ఉన్నాడు ఆయన. మనం ఆయనను ఎట్లా నమ్ముకున్నామో ఆయన కూడా మనపై నమ్ముకున్నాడు. ఇప్పుడు ఆకాశం మంది ఉన్నాడు ఆయన. భూలోకంలో ఎవరు ఆయన బిడ్డలంటే మనమే, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలమే. ఆయన స్వకీయ సంపాద్యంగా వెళ్ళబెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఆయనకు మన మీద ప్రీతి ఎక్కువ, ఆశ ఎక్కువ. నా ప్రియ బిడ్డలు స్వార్థ ప్రకటిస్తారు, దేవుని వాక్యాన్ని వెదజల్లుతారు, వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు బలపరుచుకుంటారు, స్థిరపరుస్తారు, బలపరుస్తారని దేవునికి ఆశ ఎక్కువ. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. మనం ప్రీతి చూపించలేం, తృప్తి రాదు మన దగ్గర నుంచి. సాటిస్ఫాక్షన్ ఇవ్వలేము ఎవరు దేంట్లో కూడా. పెట్టే విషయంలో, తినే విషయంలో, బట్టల విషయం, అన్ని విషయాల్లో కూడా హెల్తీగానే ఉంటుంది మన దగ్గర, మనం ఏం చేసినా కూడా. అయితే ప్రభు సన్నిధిలో ఆ తృప్తి అనేది ఆయన దగ్గర ఉంది, ఆ సమృద్ధి ఆయన దగ్గర ఉంది. ఆ తృప్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు, మనతో పాటు మన దగ్గర కోరుతున్నాడు. అందుకే చెప్తున్నాడు మధ్యలో, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చూడండి, దిక్కులేని దరిద్రులం మనం, దీనులం. మనకి ఏం వెనక ముందు ఏం లేదు, నో బ్యాక్గ్రౌండ్. ఖాళీగా ఉన్న నిన్ను నన్ను ఆయన ఏ విధంగా అలంకరిస్తున్నారు చూడండి. దీనులకు రక్షణతో అలంకరించిస్తున్నారు. ఆ రక్షణే మన ఆధారం. మన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆయన పరలోక రాజ్యానికి వారసులు కావడానికి కారణం ఏకైక మార్గం రక్షణ. పాపలో రక్షకుడు, పాపల కొరకు ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించిన వాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచని చెప్పిన విధంగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, దీనులను రక్షణతో అలంకరించినాడు. నీకు నాకు సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. మనకి వెనక ముందు ఎవరు లేరు. ఏదో సామర్థ్యం ఉంది, మన దగ్గర ఉన్నంత వరకు ఎవరైనా మన దగ్గరికి తీస్తారు. నీ దగ్గర లేకపోతే నేను ఎవరు పలకరించుకోరు, పట్టించుకోరు. నువ్వు పడిపోయినా, జిగిజారిపోయినా ఎవరు నేను పట్టించుకోరు. ఏటువంటి వ్యక్తినే వాళ్ళ భార్య అన్ని సంవత్సరాల భార్య ఇంకెందుకు బతుకుతావు, ఆ బతుకు చచ్చిపో అని చెప్తుంది. దేవుని అటు దూషించి సావమని చెప్తుంది. అంత సంపాదించి, అంత ఆస్తి ఐశ్వర్యం ఉండి, బిడ్డలు అంత ఉన్నోడికి వాళ్ళ భార్య ఆ విధంగా చేస్తాను. ఏమి లేని మనల్ని. అయితే దేవుడు ఆయన ఇచ్చిన దీనులమైన మనల్ని, దరిద్రులమైన మనల్ని, రిక్తులం, ఏం ఒట్టి చేతులతో ఉన్నాయంటే, చేతులు ఉన్నాయంటే ఈ చేతుల ద్వారా ఏం చేయలేం దేవునికి. అటువంటి దీనుల పక్షాన ఆ రక్షణ అలంకారంతో మనల్ని దేవుడు గణపరిచి, కీర్తించి, మహింపరుస్తున్నాడు. కాబట్టి ఆ రక్షణ మనకు ధరింపజేసినాడు. కాబట్టి మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి. ఇక్కడ చూస్తే ఎన్ని విధాలు ఆరాధిస్తున్నారో చూడండి. దేవుని ఏ విధంగా స్తుతించాలంటే, కొత్త కీర్తన పాడుడి. ఎప్పుడు మన సామెత ఉంది తెలుగులో, పాడింది పాడరా పాసిపల్ల దాసరా అంటారు. ఎప్పుడు రొటీన్ అదే. రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాట రిపీట్ అవుతూ ఉంటుంది. రీకాల్ మళ్ళా అదే క్యాసెట్ రిపీట్ అదే వస్తుంది. అయితే నీలో నాలో ఏముండాలంటే, కొత్త కీర్తన రావాలా, నూతన గీతం, ఉత్తేజం, మార్పు రావాలా. ఏ రోజుకి ఆ రోజు. బట్టలు ఉన్నాయి మనం, సంవత్సరం అంతా ఒకే జత బట్టలు వేస్తామా?
సంవత్సరం అంతా ఒకే తిండి తింటామా? రోజు రోజుకు రొటీన్, పూట పూటకు డిఫరెంట్ అన్నిట్లో కూడా. అలాంటప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభుని కూడా మనం, ఆయన పరిశుద్ధుడు ఉన్న దేవుడు, ఆయన కనపరిచేది మనం కూడా కొత్త ఆరాధన రావాల, కొత్త కీర్తనతో కొత్తగా దేవుని మహింపరచాల. నూతన జీవం, నూతన ఆత్మ, నూతన శక్తితో ఆయన ఆరాధిస్తే అటువంటి కీర్తన, కొత్త కీర్తన పాడుడి. ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం కొత్తగా దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడాలి. ఎక్కడో కాదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను నామని కనిపించి అక్కడ ఆయన ఉంటాడు. ఇక్కడ మన మధ్య ఆయన ఉన్నాడు. ఎక్కడో స్తుతిస్తాం, దేవుని సన్నిధిలో స్తుతించాలి. యాజక సమూహంలో, సమాజంగా కూడుకున్న సందర్భంలో దేవుని స్తుతిస్తే నా ఆరాధన దేవుని వినడానికి చెవులు భూమిపైన ఉంచాడు దేవుడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు గాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించురు గాక. మన రాజు సొలొమోను రాజు, సియోను రాజు, ఎల్షద్దాయ్, ఆ దేవుడు మనకు రాజుగా ఉన్నాడు, మనకు ప్రభుగా ఉన్నాడు, మన రక్షకుడై ఉన్నాడు. అందులో బట్టి దేవుని మనము స్తుతించి గణపరచాలి. ఇంకా ఇదే కీర్తనలు 92వ అధ్యాయానికి రండి. దీనులను రక్షణతో అలంకరించాడు. 92వ అధ్యాయంలో 92 వచనం చూడండి. 4వ వచనం, ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నువ్వు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. చూడండి, సంతోషం మనకి ఎక్కడొస్తుందండి? డబ్బు ఉంటే సంతోషం రాదు, ఆస్తి ఐశ్వర్యం అందం ఉంటే, బంగారు ఉంటే సంతోషం రాదు. సంతోషం సమాధానం రావాలంటే ప్రభు దగ్గర. అందుకే చెప్తున్నాడు, నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని కార్యమే మన ఎడల చేశాడు, రక్షణ కార్యం, మారు మనసు, పశ్చాత్తాపం. ఆయన చేసిన కార్యం బట్టే ఎడిగి మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. అదే దేవుని కృప. నన్ను కనపడితే నా దగ్గర కనపడి అందరూ అడుగుతారు, నాకు కనపడితే, సార్ ఎప్పుడు చూసినా ఇట్లా నవ్వుతానే ఉంటారు సార్, మీరు ఏం సార్ అంటారు. నాకేం దిగుల్లే, యక్షణంలే. దేవుడు ఎన్నాడు, అందరూ అడుగుతారు, మీకు ఇద్దరు ఆడబిడ్డలు కదా సార్, మీకు జాబ్ లేదు, మీ మేడంకు జాబ్ లేదు కదా, ఎట్లా అంటే ఆయన చూసుకుని నన్ను పోషిస్తున్న దేవుడు నా బిడ్డలను పోషించకుండా మానడు. నన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకునే దేవుడు నా బిడ్డలను ఉన్నతమైన స్థానానికి తీసుకోకుండా పోయే దేవుడు కాదు. అందుకు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు సార్, మీ మొహంలో ఒక్కరోజైనా అట్లా బాధ దుఃఖం కనపడదు సార్ అంటే, నేను దేవుడిని నమ్ముకున్నా, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నేను టెన్షన్ పడతా? ఏ విషయంలో కానీ పట్టించుకోవాలి, ఆయన చూసుకుంటాడు. ఆయన పైన నా చింత దిగులు భారం ఎత్తా ఆయన పైనే. మనం అదే చెప్తున్నాను ఇక్కడ, నీ కార్యములు నువ్వు నన్ను, ఆయన కార్యం చేత మనల్ని సంతోషపరుచున్నారు. అందరికి అన్నీ ఉండే, సంతోషం లేదు, సమాధానం, నెమ్మది లేదు కుటుంబాల్లో. ఏమి టెన్షన్, ఒకరికొకరి మధ్య సఖ్యత లేదు. నన్ను మా ఊర్లో అయితే ఊసి బల్జోలు పిల్లలు ఇద్దరు కొడుకులు అయితే, ముందు ఒక కొడుకు చనిపోయి ఇప్పుడు ఒక కొడుకున్నాడు, ఆయనకు 2 సంవత్సరాల పిల్లోడు. ముందు వాలంటీర్గా పనిచేస్తా అన్నాడు, ఇప్పుడు సోలార్లో పనిచేస్తాడు. వాళ్ళమ్మ కస్తూర్బా స్కూల్లో అటెండర్గా పనిచేస్తాడు. భార్యకు పడదు, అత్తకు పడదు, అత్తకు కోడలు పడదు, భర్తకు సత్యంగా సమాధానం లేదు. భర్త వచ్చిన బట్టి ఇంటికాడ తృప్తిగా చేసి పెడదామని ఈయన బయట దొరికి అయిపోతే ఈయన టెన్షన్ పడి ఇద్దరికి చెప్పుకోలేక చేసుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. మనం 36 ఏళ్ళ పిల్లలు, నా స్టూడెంటే. ఏం పరిస్థితి అంటే, ఏమున్నా ఏం ప్రయోజనం, అన్నీ ఉన్నాయి, భూమి ఉంది, వాళ్ళకు సొంత ఇల్లు ఉంది, డబ్బులు సంపాదించారు, అంత ఫైనాన్షియల్గా కానీ 10 మందికి ఫైనాన్స్ కానీ ఇచ్చినారు. అయితే ఈక్వల్ బ్యాలెన్స్ అది లేదు, అన్నీ ఉన్నాయి, ఏం ప్రయోజనం అండి? సమాధానం లేనప్పుడు సంతోషం ఎట్లా వస్తుంది? అటువంటి పరిస్థితి 36 పిల్లలు జీవితం అయిపోయి ఇంట్లో. అట్లా వాళ్ళ నాన్న చనిపోయి కూడా 2 మాసాలు అయిందంతే, వాళ్ళ నాన్న చనిపోయి. ఇప్పుడు ఆమెకు దిక్కులే, ఈమెకు దిక్కులేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వంలో మనం ఉన్నాం, మన వరకు సాక్షికరంగా ఉండాలి. నేను చూసి ఇంకోరు ప్రభుత్వంలో ఏం అవసరం లేదు. ఆ పేరు చెప్తే బ్యాంక్ వాళ్ళు, మన స్టేట్ బ్యాంక్ వాళ్ళు మెసేజ్ పెట్టారు, సార్ మీరు అకౌంట్ని ఉపయోగించుకోవడం లేదు సార్ అని. ఏమి డెబిట్ క్రెడిట్స్ ఏం లేవు, నెల కానీ ఇయర్లీ వన్స్ కానీ వచ్చేది పోయేది ఏం లేవు, వేసేది తీసేది ఏం లేవు. కాబట్టి దానికి ఫంక్షనింగ్లో లేదు అది. అట్లాగా మన ప్రభుకు నమ్మకంగా ఉంటే చాలు, ఇచ్చేది ఆయన పైన ఆధారపడితే చాలు. ఇక్కడ చెప్తున్నాను, ఇంకా సంతోషపరుచున్నావు కాబట్టి మనం ఆరాధించాలి ప్రభు. ఆ సంతోషం నాలో ఉంది, నీలో ఆ సంతోషం ఉంటే
ఆరాధించకుండా ఉండలేవు. ఆయన ఆరాధించు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. చూడు, మనం చేసే పనులు బట్టి ఆనందం ఎవరికి లేదు. నాకు చెప్తారు మా ఊళ్ళో అందరూ, సార్ ఏంది సార్ మీరు ఎంఎస్సి బీడ్ వరకు చదువుకొని గాలివాడి ఇడిచిపెట్టుగానే ఉన్నారు, ఎక్కడైనా సెటిల్ కావస్తారు బాగా ఇదేంది. అది కాదు కావాల్సింది. నేను అనుకునేది కాదు. నా ఏం ముందైతే ఏమి బీఈడి అయిపోయిన వెంటనే జాబ్ వస్తేనే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా. అది లేదు. అంటే నేను అనుకునేది జరిగేది కాదు. దేవుని చిత్తం. మనం నేర్పరచుకునేది ఆయన. ఆయన కొన్ని ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ఇష్టానుసారంగా చేయడం ఆయన బాధ్యత, మన బాధ్యత కాదు. మనం ఏదో చేయాలనుకుంటాం, మన వల్ల కాలేదు. అయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ చెప్తున్నాడు, ఆయన చేతి పనులు బట్టి నేను ఉత్సాహిస్తున్నాను. ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నగాడి తృప్తిగా, నిరుద్యోగమైన నమ్మకంగా దేవుడు పోషిస్తున్నాడు. మన తప్ప ఏం అవసరమే లేదు. అటువంటి స్థితి దేవుడు. కాబట్టి మన చేతి పనులను బట్టి కూడా దేవుడు మనల్ని ఉత్సాహంపరిచాడు, సంతోషపరిచినాడు, ఉత్సాహపరుస్తున్నాడు. ఇంకా చూస్తే గన ఇదే కీర్తనలు 21వ అధ్యాయానికి రండి. కీర్తనలు 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చూడండి, రాజుకు ఏం కావాలా? బ్యాక్గ్రౌండ్ బాగుండాలా. సైనికులు కానీ ఎవరైనా కానీ ఎంతమంది అంటే అన్ని ఉండేవాళ్ళు ఉంటే కన్నా హ్యాపీ, రాజు బాగా చల్లగా నిద్రపోతాడు, వాళ్ళు చూసుకుంటారు సైన్యం అని. అయితే మన దగ్గర బలం లేకపోతే ఏం చేయలేం. ఈ బలాన్ని బట్టి మనకు ఆశ్రయ దుర్గంగా ఆయన ఉన్నాడు. ఎబెనేజర్ కోట కొండ దుర్గంగా ఆయన ఉన్నాడు. ఆ బలాన్ని బట్టి మనము సంతోషించుచున్నాడు ప్రభు. ఇక్కడ చెప్తున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ముందు చూసి వచ్చాం మనం, దేవుడు మనల్ని సంతోషపడుతూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే ఆయన సంతోషపడుతూ కాకుండా ప్రభుని మన బట్టి హర్షించుచున్నాం, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి. ఎందుకు మనలో ఏ సంతోషం ఏంటంటే కారణం అదే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపాన్ని బట్టి. ఈ లోకంలో నన్ను ఎవరు, నువ్వు చేసిన పాపాలు తప్పులు క్షమించి మన్నించిన వాళ్ళు ఎవరు లేరు. నా దోషాలు నా శాపాలు కడిగి పవిత్రపరిచిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారే భూలోకంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారి దీనులను కడిగి పవిత్రపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఇది కీర్తనలు 96వ అధ్యాయానికి రండి. కీర్తనలు 96వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు. 96 9వ వచనం చూడండి. ఇక్కడ పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. చూడండి, పరిశుద్ధ అలంకారములతో ధరించుకొని యెహోవాకు మనం నమస్కారం చేయాల, సాగిలు పడాల, ఆయనకు మొరపెట్టాల. ఎవరో మన ఎదురు కనబడితే ఎన్ని విధాలు చేస్తామో, కాళ్ళుగానే మొక్కుతాం, అది చేస్తాం. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన్ను కనపరచాలంటే పరిశుద్ధ అలంకారములు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ యొక్క రక్షణ, ఆ యొక్క బాప్తిస్మ మారుమనసులు, వీటిని అలంకరించుకొని వీటిని ధరించుకొని ప్రభుని మనము నమస్కారం చేయాలి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని మనకు ప్రభు సందుడు. యెహోవా యందు భయభక్తి గలవాడు ధన్యుడు. వాళ్ళు దీనుడు. ప్రభు సన్నిధిలో మనం ఆయన యందు భయభక్తి గలవాడు, వణుకుతూ రావాలి ఆయన సన్నిధి కంటే. వేరే ప్లేస్ కాదు. మోస్టేకి చెప్తాడు, మోస్టే ఆగు ఆగు, ఆ చెప్పులు తీ అంటాడు. మనసు మార్చుకొని జీవితం సరి చేసుకో, చక్కగా చేసుకో, విమర్శ తెలుసుకొని సరి చేసుకోమని చెప్పేది ఎక్కడ దొరకదు. ఒక బల్ల దగ్గర మనకు యేసుక్రీస్తు వారి బైబిల్ ఇచ్చేదే, సరి చేసుకో. ఎవరు చెప్పరు మనం సరి చేసుకోమని చెప్పేది. మామూలు చేస్తాడు, వదిలే పోనీళ్ళు వెళ్ళిపో, నీళ్ళు చేస్తే ఏం కాదు అని ఇట్లా ఉంటారు. కానీ చేసిన పొరపాటును తప్పిదాన్ని సరి చేసుకో, చక్కగా చేసుకోమని చెప్పేది పరిశుద్ధమైన దేవుడు బైబిల్లోని చూపించేది. పరీక్షించుకో, పరిశీలించుకో, యోగ్యమైన జీవితం కలిగి ఉండు అని చెప్పేది ప్రభు. యోగ్యులుగా ఉండు, అర్హులుగా ఉండు. అందుకే ప్రభుత్వాన్ని ఇక్కడ ఇంకా చూస్తాము. ఇక్కడ చూస్తే మనము పరిశుద్ధాలను ధరించుకొని యెహోవాకు మనము ఆయన సన్నిధిని వణుకుతూ వచ్చారు. ఇది యెహెజ్కేలు గ్రంథానికి రండి. పరిశుద్ధాలంగంతో ఒక 4 సందర్భాలను చూపిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం
ఎస్కేలు 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం. 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉన్నాను గనుక నీవు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా. 6వ వచనం అండి ఇక్కడ. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొల్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని నీవు ఈ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. చూడండి, ప్రభు సన్నిధిలో ఉన్నాం. రక్తంలో పొర్లుతున్న నిన్ను నన్ను ఆ యొక్క స్త్రీ ఏ విధంగా రక్తస్రావం వల్ల రోగి స్త్రీ 18 సంవత్సరాల నుంచి రక్షణ ఉండేది. యేసు ప్రభు బట్ట ముట్టితే చాలు అనుకునేది. ముందు ఎదురుగా వచ్చి నిలబడితే ఎట్లా అనుకుని వెనకాల ఎక్కడో విధంగా ఆయన బట్టలు ముట్టాలని. అది విశ్వాసం. ఆ విశ్వాసమే ఆయన బలపరిచింది విధంగా స్వస్థపరిచింది ఆమెను. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నేను నీ యుద్ధకు వచ్చిన రక్తంలో పొల్లి ఉన్నా, నువ్వు పడి ఉన్నా, చూసినా నిన్ను, నువ్వు బ్రతుకుమని చెప్పినా, నువ్వు రక్తంలో పొల్లి ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పినా. ఎవరు చెప్పలే నేను బ్రతుకుమని. ఆయన ఇట్లా బతుకో ఇట్లా నడుచుకో అని చెప్పారు, ఒక్కరు లేరు. ఎవరికి ఒకరితో మనకేం సంబంధం, మంది మనం అనుకుంటాం. ముందు కాలంలో అయితే ఉన్నాయి అగౌరవాలు మర్యాదలు ఉన్నాయి. టీచర్లైనా పిల్లలు చెప్పాలంటే పిల్లలు వింటా ఉన్నారు, ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, ఏం చేయాలి ఎట్లా అని. ఇప్పుడు చెప్పేది ఏం లేదు, నువ్వేంది పోస్తా చెప్తే మాకు తెలుసు అన్ని, యూట్యూబ్లో అన్నీ తెలుసు, సెల్లు కొడితే ఏమేం కావాలన్నీ చూపించేస్తుంది. అట్లా అయిపోయింది కల్చర్. అదే చెప్తున్నాడు ఇక్కడ, రక్తంలో పొలి ఉన్న నిన్ను అన్నాను. కనీసం హాస్పిటల్ ఉంటే నిన్ను చూసిన వాళ్ళు ఎవరు లేరు. రక్తములు పొలి ఉన్న నిన్ను అన్నాను. పాపలో రక్తం అని, దరిద్రం నీచమైన రక్తం అని, అయినా కూడా మట్టు మైలు అనుకోను. మనమైతే ఎవరైనా రక్తంతో పడి ఉన్న చూడాలంటే చూడం, మా రక్తం ఉంది మా అంటారు, రక్తం చూసి భయపడతాం. అయితే రక్తంతో పొల్లుతాన్ని మన దగ్గరికి వచ్చి చూసినా అంటే దీనిలోకి రక్షణ కలిగజేసినాడు. దరిద్రులను చూడడానికి లోకానికి వచ్చాడు. అందుకే రక్తంలో పొల్లి ఉన్న నిన్ను నన్ను బ్రతుకుమని చెప్పినాడు ప్రభు సన్నిధిలో. కాబట్టి అందులో బట్టి దేవుని మనము స్తుతించి మహింపరిచే వరంగా ఉన్నాం. ఇంకా చూడండి, ఇదే కీర్తన గ్రంథానికి రండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనలు 31వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరణమైన స్వర్ణకు రాకున్నా వాని వల్లే మరోబడి తిని ఓటికుండ వంటి వాడనైతిని. చూడండి, ఏం పోయినాము, మరోబడినాం మనం. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన మేలులు మర్చిపోయినాం. మేలులు మర్చిపోకూడదు మనం, ఒకరు చేసిన మేలుల్ని. దేవుడు మన ఏడల ఎన్నో మేలులు అద్భుత ఆశ్చర్యాలు చేశారు, అయితే మర్చిపోయినాం. అయినా కూడా ఓటికుండ వంటి వాడనైతివి. పేరుకేమో ఉన్నాం, ఏం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఓటికుండలాగా ఉన్నాం. నువ్వు నేను ప్రభు సన్నిధికి వస్తున్నాం, వచ్చిపోతే ప్రయోజనంలే. దేవుని మహింపరిస్తేనే, దేవుని ఆరాధిస్తేనే నువ్వు ఆస్వాదించబడతావు, విశ్వాసగా ఎదుగుతావు, బలపడతావు, స్థిరపడతావు. ఒక విశ్వాసిగా దేవుని ఆరాధించి చూడు, ఆయన మహిమను పొందుతావు. ఇంకా చెప్తాను, ఎందుకంటే చూస్తే ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గనవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. పేరుకు మాత్రమే మేమున్నామని, ఏమిటికి పనికిరాని వాళ్ళం, నిస్సహాయకులం, కాళ్ళు చేతులు ఉన్నాయి, అవిధేయులం. విధేయులం కాదు, అవిధేయులమే చెప్తున్నాడు ఇక్కడ. జీవించిన పేరు మాత్రమే, ప్రాణంతో ఉన్నావు అనేది మాత్రమే ఉన్నావు, అంతే. నీలో ఏం లేదు. హెచ్చరిస్తున్నాడు ప్రభు ఇక్కడ. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వేమేం పని చేసేది, ఎక్కడెక్కడ తిరిగేది, ఏమేం చేస్తే అన్నీ నేను చూస్తున్నా. అయితే జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వు మృతుడవే. చనిపోయినావు కింద లెక్క.
లోకంలో. ప్రభుని మహింపరచలేదంటే, ఆయన ఆరాధించలేదంటే మనం పోయినట్లే, ప్రాణంతో లేనట్లే. దేవుని అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఏ స్థితిలో ఉన్నాం మనం? ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన క్రియలన్నీ తెలుసు కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మనము, ప్రభు చనిపోయిన మృతుడు అయిన మనల్ని దేవుడు జీవింపజేశాడు, జీవాత్మానికి అనుగ్రహించాడు. ఒడ్డికుండా వాడం నరుని మానవుడు ఏర్పాటు చేసినాడు. ఏం లేదు, మట్టివారమే. దేవుడు ఎప్పుడు వచ్చి మన నోట్లో ఊదినాడో అప్పుడు జీవాత్మ మనకు వచ్చేటప్పుడు మనము జీవాత్మయం. ఆత్మ అప్పుడు వచ్చింది మనకు. మునుపు ఏం లేదు. నా క్రియలన్నీ ఆయనకు తెలుసు, ఎరిగినాడు ఆయన. ఆయన్ని పట్టించుకోవాలి ఆయన. నువ్వేమేం చేసిన నీ క్రియలను పక్కన పెట్టి దాన్ని చూడంలే ఆయన. నీ హృదయాన్ని చూస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ చూడంలే. ముందు వెనక ఏమేమి ఎవరెవరు ఉన్నారు అది కాదు కావాల్సిందని, హృదయం. దాన్ని చూస్తాడు. అందుకే ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగును, నువ్వు మృతుడవైన నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. వడ్డికుండ వంటి వాడవైన మనం జీవించున్న పేరు మాత్రమే ఉంది, అయితే మనం ఇంకోటి చూస్తే, ఇంకో వాక్యాన్ని చూస్తాం. ఇక్కడ చూస్తే ఉపదేయ గ్రంథాన్ని చూడండి. ఉపదేయ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేయ 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, చోరులే గాని రాత్రి కన్నం వేయవారు గాని నీ మీదికి వచ్చినడలా తమకు కావలసిన మట్టుకు దోసుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువాడు నీ యొద్దకు వచ్చిన ఎడలా పరిగ ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీ బొత్తిగా చెడిపోయి ఉన్నావు. పేరుకు మాత్రమే బాగా ఇప్పుడు మాత్రం ఉన్నాం, బట్టలు ఏం దిట్టంగా వేసుకొని బాగా అలంకరించుకొని బాగా సిద్ధంగా ఉన్నాం. అయితే చూపిస్తున్నాడు ప్రభు అక్కడ, నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు, పాడైపోయినావు. ఇరుబురు మాటలిని వాళ్ళ పనులు ఇళ్ళ పనులు చేసి చెడిపోయినావు, పూర్తిగా చెడిపోయినావు, పాడైపోయినావు, భ్రష్టు పట్టిపోయినావు. లోకంలో లోకాశ నేత్ర జీవపుడము వారి మాటలు వీళ్ళ మాటలు విని ఏమీ లేని ఇప్పుడు బికారి అయిపోయినాం. ప్రభుత్వాన్ని అందుకే నిన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు. బొత్తిగా చెడిపోయిన నిన్ను, పాడైపోయిన నిన్ను, మలినమైపోయినావు నువ్వు నేను. మన క్రియలు మన ప్రభు సన్నిధిలో మలినమైపోయింటివి. అయితే ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కలిగి పవిత్రపరిచాడు. ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇంకా చూస్తే యెహెజ్కేలు గ్రంథానికి అండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు 37వ అధ్యాయం 2వ వచనం చూస్తే, 2వ వచనం నుంచి 5వ వచనం చూస్తే, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలం ఎండిపోయినవి. చూడండి, చనిపోయిన తర్వాత మన కనేబరాలు అన్నీ ఏమవుతాయి? శరీరంలో ఉండే కండంతా వెళ్ళిపోతే ఎముకలు మిగులుతాయి. ఏముండే దాంట్లో? ఎండిపోయినవి, కేవలం ఎండిపోయినాయి. మామూలుగా ఎండిపోలా. ఇప్పుడు మనం కొన్ని కాయలు తెచ్చుకుంటాం, అలసందకాయలు అనపకాయలు తెచ్చుకుంటాం, ఎండేస్తాం. ఒక రోజు పెడితే ఎండిపోవు, ఇంకో 3 రోజులను పెడితే బాగా ఎదిపోతాయి. అట్లా ఎండబెట్టాలి. అయితే ఇప్పుడు మన ఎముకలు ఎట్లయిపోయినామంటే ఎండిపోయిన స్వభావంలో ఉన్నావు నువ్వు నేను. పేరుకు మాత్రమే ఉన్నాం, మంచి విశ్వాసంగా ఉన్నాం, సంఘంలో బాధ్యత సహోదరులుగా ఉన్నాం, సేవకుడుగా ఉన్నాం, పరిచారకులుగా ఉన్నాం. అయితే ఎండిపోయిన జీవితం, ఒకరికి వాక్యం చెప్పలేనటువంటి స్థితి, సువార్త ఒకరి కరపత్రం ఇవ్వలేని స్థితి, ఒకరికొరకు ప్రార్థన చేయలేని స్థితి. పేరుకు మాత్రమే ఉన్నాం. నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం, ప్రభు గారు కనిపెట్టే వారంగా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనం చూస్తే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభుని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించి ఉన్నాను. చూడండి, మనలో ఆ జీవాత్మ ఉండబట్టే ఇప్పుడు నిలబడి ఉన్నాం. అది లేకపోతే ఎక్కడో రాలిపోయే వాళ్ళం, కనపడే వాళ్ళం కాదు. మన ఎముకల్లో సత్తువ లేదు, ఎండిపోయినాయి. అటువంటి స్థితిలో ఉన్నాం. అయినా కూడా ఆయన మాట ఆలకించడం ద్వారా
మన ఎముకలను దేవుడు ఎముకలతో మాట్లాడుతున్నాడు. నేను స్థిరపరుస్తాను, నేను బలపరుస్తానని. ఎండిపోయిన ఎముకలకు జీవాత్మ ఇచ్చినాడు. ప్రాణంలో విలువ లేదు మనకు, దేవుడు మనకు విలువనిచ్చాడు. ఇప్పుడు హాజరైన సమూహంలో నువ్వు నేను నిలబడి ఈ విధంగా దేవుని స్తుతించే భాగ్యం. సమాజ మందిరంలో అనేక మందిలో దేవుని మంచి కృప ఇచ్చారంటే కారణం దేవుడు ఇచ్చిన జీవాత్మ బట్టి. చివరిగా చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా 44 3వ వచనం చూడండి. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి ఇక్కడ. ఒక్కడు చెప్పడంలే, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడంలే. నీ కుటుంబాన్ని గడవ ఎన్ని విధాలు చూడండి. ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలం కుమ్మరిస్తాడు. ఎండిన స్థితిలో ఉన్నాం, మన ఎముకలే ఎండిపోయినాయి. అయితే ఆ ఎముకల పైన జీవాత్మ ఇచ్చినాడు. ఇంకా ఎండిన భూమి మీద ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తున్నాడు దేవుడు. నోవా కాలంలో ఏ విధంగా జలప్రయం ఇచ్చాడు, అలాంటి జలప్రయం కాదు. నువ్వు నేను జీవించాలని, నువ్వు నేను ఎదగాలని, నువ్వు నేను ఫలించి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభు మన పైన ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తున్నాడు. ప్రభు నీ సంతతి మీద ప్రభు ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తున్నా. నువ్వు ఆశీర్వదించకపోయినా నేను ఆశీర్వదిస్తా. అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉండిలే, నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. ఇంత ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు యేసుప్రభు వారు. ఇంతకంటే మనకి ఏం కావాలండి? సంతోషం ఇచ్చాడు, ఆశీర్వదిస్తున్నాడు, జీవాత్మ ఇచ్చాడు. ఇన్ని మేలులు నీనాలా చేస్తే ఆయన స్మరించకుండా ఏ విధంగా ఉండగలం మనం చెప్పండి. అందుకే చెప్తున్నాం ఇక్కడ. విన్న సందర్భంలో వాక్యాలు చూస్తూ వచ్చినాం. దీనులను రక్షణతో అలంకరించాడు మన ప్రభు. ఆయన కార్యం చేత మనల్ని సంతోషపరిచినాడు, సమాధానపరిచినాడు, తృప్తినిచ్చాడు. మనల్ని మన పిల్లలను దీవించి ఆస్వాదించి పోషిస్తున్నాడు ఆయన. అందులో బట్టి దేవుని మనం స్తుతిస్తాం, మహింపరుస్తాం. దేవుడి కొద్ది వచ్చాన్ని దీవించును గాక. దయచేసి అందరూ మోకరిద్దాం. మోకరించి విన్న వాక్య ప్రకారం ఆరాధనలోకి వెళ్తాం. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి